తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో భారీ బహిరంగ సభ జరగనుంది. కొత్త పార్టీ పేరును సభలోనే కవిత ప్రకటించనుంది. కవిత సభకు వెళ్తూ కార్యకర్తలు ఉత్సాహంతో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. గండికోట కుమార్ ఆధ్వర్యంలో అలియాబాద్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. బతుకమ్మలతో మహిళల సంబరాలు చేస్తూ సభకు తరలివస్తున్నారు. తెలంగాణలో కొత్త శక్తిగా వస్తామంటూ ఇప్పటికే కవిత ప్రకటించారు. కవిత ప్రకటనతో ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. దీంతో రేపు మేడ్చల్ నియోజకవర్గంలో జరగనున్న కవిత సభ పార్టీ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. కవిత సభలో పలువురు బీసీ సంఘం నేతలు, ఐటీ వింగ్ నేతలు సహా పలువురు పాల్గొననున్నారు. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాలు ఏ మేరకు మలుపు తిరుగుతున్నాయో భవిష్యత్తు తేల్చనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి, కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపగలదంటారు? ప్రధానంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఇన్నాళ్ళు తెలంగాణ జాగృతి అనే ఎంజీఓ సంస్థ ద్వారా ప్రధానంగా బతుకమ్మ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకురాలుగా, లోక్సభ సభ్యురాలుగా, ఎమ్మెల్సీగా కవిత తన వంతు పాత్రను పోషించారు. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒక్కసారిగా కవిత బహిరంగంగా మాట్లాడడంతో గత సెప్టెంబర్ 2వ తేదీన కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 3వ తేదీన కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి ద్వారానే యాక్టివ్ గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. జాగృతి జనం బాట పేరుతో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో సగం పైగా జిల్లాల్లో కవిత పర్యటించారు. అదేవిధంగా త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు కవిత ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఈ రోజు దానికి ఆ కొత్త పార్టీకి ముహూర్తం కుదిరిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కల్వకుంట్ల కవిత ఈ రోజు ఉదయం 10 గంటలకు నూతన పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత పార్టీకి సంబంధించిన అజెండా, సిద్ధాంతాలు వీటన్నింటినీ బహిరంగ పరచబోతున్నారు. ప్రధానంగా తన కొత్త పార్టీ ఏ సిద్ధాంతంతో, ఏ లక్ష్యంతో పనిచేయబోతోందో కల్వకుంట్ల కవిత వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో సర్వోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తానంటూ ఇప్పటికే కవిత స్పష్టతనిచ్చారు. అదేవిధంగా కొత్త పార్టీలో కొత్త వారికి అవకాశం ఉంటుంది, యువతకు, మహిళలకు, అదేవిధంగా బీసీలకు, విద్యార్థులకు అవకాశం ఇస్తామంటూ కూడా కవిత స్పష్టం చేస్తూ వస్తున్నారు. మరోవైపు కొత్త పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే తెలంగాణలో సంకీర్ణ రాజకీయాలు చేస్తాము, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా కవిత చెప్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో కవిత చేసినటువంటి కామెంట్ కూడా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. తన పార్టీ బోధు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేరిక సందర్భంగా తన పార్టీ బూర్జువా పార్టీ కాదంటూ కూడా కవిత కామెంట్స్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, కీలక నేతలు టచ్ లో ఉన్నారు, అవసరమైనప్పుడు వాళ్ళు తన పార్టీలోకి వస్తారంటూ కూడా కవిత అనేక సందర్భాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి కవిత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే, పొలిటికల్ పార్టీ అధినేత్రిగా ప్రజల్లోకి వెళ్తే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, బీజేపీ ఎమర్జింగ్ పార్టీగా ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కమ్యూనిస్టు పార్టీలు తమకు ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాల్లో తమ సత్తా చూపుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు. మహిళగా రాజకీయాల్లో కోరుతున్నాను, ఆదరించాలంటూ కూడా కవిత కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాలు అంటే ప్రజల వద్దకు వెళ్తాను, కష్టపడతాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతానంటూ కూడా కవిత చెప్తూ వస్తున్నారు. కాబట్టి కవిత పొలిటికల్ జర్నీ అంటే ఇంతకు ముందు కవిత పొలిటికల్ జర్నీ ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా 2006లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా తెలంగాణలో ఎప్పటి నుంచో సంస్కృతి, సాంప్రదాయం పరంగా వస్తున్నటువంటి బతుకమ్మను ఊరూరా తీసుకుని వెళ్లి దానికి ప్రాచుర్యం కల్పించారు. దానికి తెలంగాణ ఉద్యమాన్ని జత చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత నిజామాబాద్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కవిత రజతోత్సవ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఆ సభకు సంబంధించిన అభిప్రాయాలను తన తండ్రి కేసీఆర్ కు లేఖ ద్వారా కవిత పంపారు. ఆ తర్వాత ఆమె అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటనకు వెళ్లి ఎవరు లీక్ చేశారు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కావాలనే లీక్ చేశారంటూ కవిత బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి బీజేపీని తాను జైల్లో ఉన్నప్పుడు
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం లాంటి అంశాలు, ఇట్లాంటి అన్ని అంశాలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కవిత చిట్ చాట్ లో కావచ్చు, మీడియా సమావేశాల్లో బహిరంగంగా కామెంట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి రోజే కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను కూడా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ రోజు కవిత నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. తన నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత గన్పార్క్ అమరవీరుల స్థూపానికి చేరుకుని అక్కడ నివాళులు అర్పించి నేరుగా మేడ్చల్ మునిరాబాద్ లో ఉన్నటువంటి అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు తన అనుచరులు, మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు, నాయకులతో కలిసి చేరుకుంటారు. చేరుకోగానే పార్టీకి సంబంధించినటువంటి జెండాను కవిత లాంఛనంగా ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత పార్టీ పేరును ప్రకటిస్తారు. ఆ తర్వాత దాదాపు గంట నుంచి గంటన్నర పాటు కవిత ప్రసంగం ఉండబోతుంది. ఈ ప్రసంగంలో ప్రధానంగా తాను ఎందుకు పార్టీ పెట్టదలుచుకున్నాను, పార్టీ పెట్టి ఏ విధంగా ముందుకు పోదలుచుకున్నాను, ఎజెండా, లక్ష్యాలు, సిద్ధాంతాలు వీటన్నింటినీ కవిత వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.